ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తెలంగాణ ఉద్యమకారులు అంబేద్కర్ జన్మదిన రోజు విగ్రహానికి పూలమాల వేసి అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకుని ఉద్యమకారులకు తెలంగాణ తల్లికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరిచే విధంగా జ్ఞానాన్ని ప్రసాదించమని మొదలుపెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తున్న 6 గ్యారంటీలో పొందుపరిచిన ఉద్యమకారుల అంశం గురించి కనీసం చర్చ జరగకపోవడం మా దురదృష్టమని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజు ఖమ్మం జిల్లాలో ఏదైతే ఏనుకూరు మండలంలో తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకోవడంలో ప్రథమ పాత్ర పోషించి ఎన్నో పాదయాత్రలు, ఎన్నో ఒడిదొడుపులు, జైళ్లను కూడా సైతం లెక్క చేయకుండా ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులు గత ప్రభుత్వం మన తెలంగాణ సాధించినప్పటికీ ఇక్కడ ఏదైతే ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఎన్నో రకాల బాధలు పడతా ఉన్నారు. వాళ్ళకి ఇస్తానన్నటువంటి హామీలను నెరవేర్చకపోవడంతో వాళ్ళ యొక్క బాధని, వాళ్ళ భావాలని వాళ్ళని అడిగి తెలుసుకుందరికి మా ఉద్యమకారుల తరఫున ఒకసారి వందనాలు చేసుకుంటున్నాము. తెలంగాణ సాధన కోసం 2001 నుంచి 14 వరకు అనేకమైనటువంటి పోరాటాలు తెలంగాణలో సకల జనులు చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ సాధించుకునే క్రమంలో తెలంగాణ ఉద్యమకారులుగా నిరంతరం పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు తమ కుటుంబాలను, సర్వస్వాన్ని కోల్పోయి తమ యొక్క శక్తిని, యుక్తిని, ఆర్థికంగా అన్ని విధాల నష్టపోయి తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఫలాలు అనుభవించి ఎక్కడెక్కడో నుంచి తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వారి యొక్క స్వలాభం కోసం ఏదో చేసి వారు అనుభవించారు తప్ప ఉద్యమకారుల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అలాగే ఎంతో కుటుంబాలు, అమరవీరులైనటువంటి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళని కాకుండా గుర్తింపు ఇస్తామన్నారు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు తెలంగాణ ఉద్యమకారులకి మేము న్యాయం చేస్తాము, వారిని గుర్తింపులోకి తీసుకొస్తాము, వాళ్ళకు కావలసినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తామని మాయమాటలు చెప్పి తెలంగాణ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరి యొక్క ఓట్లను తీసుకొని అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అభయాస్తం పేరుతో 6 గ్యారంటీల పేరుతో 6 గ్యారంటీల్లో ఒక భాగంగా తెలంగాణ ఉద్యమకారులకి, ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు ఎప్పుడైతే పాల్గొన్నారో మీ మీద ఉన్న కేసులేంటి, మీరు చేసిన ఉద్యమాలు ఏంటి, అవన్నీ వాళ్ళ అభయస్తం దాంట్లో పెట్టమని చెప్పేసి మాకు ఒక కాలం ఇచ్చి ఆ కాలంలో ఉద్యమకారులందరూ ఎంతో ఆశతోని వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని పొందుపరచడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం 2.5 సంవత్సరాలు కావచ్చినప్పటికీ ఈ తెలంగాణ యొక్క ఉద్యమకారులకు చేస్తానన్నటువంటి హామీలను కానీ కనీసం ఒక కమిటీ వేయడానికి కాకుండా మనసు రాకుండా ఏదో కాలయాపన చేస్తూ మాయమాటలు చెబుతుంది. కాబట్టి 2.5 సంవత్సరాలు వేసి చూసాము. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులందరూ తమ యొక్క ఇచ్చినటువంటి హామీలని వీళ్ళు ప్రత్యేకంగా అడిగింది కాదు మేము, కానీ వాళ్ళే మేము మీకు 250 గజాల నిర్దేశిస్తామన్నారు, ఇల్లు ఇస్తామన్నారు, ఉద్యమకారులు పెన్షన్ ఇస్తామన్నారు, ఉద్యమకారులు గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు, అన్నీ చేస్తామని చెప్పి మా ఓట్లు దబ్బి మా కష్టాన్ని తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఉద్యమకారులకి కమిటీ వేసేటటువంటి వ్యవహారంలో కూడా కాలయాపన చేస్తుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు అందరం రేపు 18వ తారీఖు హైదరాబాద్లో శనివారం రోజు ఒక సమావేశం పెట్టుకొని తదుపరి నిర్ణయాన్ని తీసుకోవడం కోసం ఒక కమిటీగా ఏర్పడి తెలంగాణ ఉద్యమకారులు స్టేట్ కమిటీ ఒక పిలుపునియడం జరిగింది. దాంట్లో భాగంగా 18వ తారీఖు మేమందరం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పాల్గొని అక్కడ స్టేట్ కమిటీ నిర్ణయం ప్రకారం ఉద్యమ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవటమా, లేకంటే గవర్నమెంట్ యొక్క మాకిస్తున్నటువంటి ఆశయాల కోసం ఉద్యమాలు చేయటమా, ఏం చేయటం అనేది నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ఉద్యమకారులకి చేస్తామన్నటువంటి హామీలని గవర్నమెంట్ నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా నెరవేర్చాలని కోరుకుంటున్నాము. లేకుంటే ఉద్యమం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రామని ఈ విధంగా తెలియజేస్తూ తెలంగాణ సమాజం మొత్తంగా కూడా మాకు కూడా అండదండగా ఉండి మాకు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఏదైతే తెలంగాణ తల్లి సాక్షిగా
మీ యొక్క ఉద్యమాన్ని మొదలుపెట్టబోతున్నారు. మరి రానున్న రోజులలో మీకు ఉద్యమకారులుగా ప్రభుత్వాలలో ఇప్పుడు ఏదైతే పార్టీలు ఉన్నాయో పార్టీల పరంగా కూడా ఏ అధికార పార్టీ ఉన్నా సరే, లేదు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఇతర పార్టీల మద్దతు కూడా మీరు కూడగట్టుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ అన్ని పార్టీలు ఉన్నారు. సిపిఐ నుంచి మా కృష్ణమూర్తి. ఈ యొక్క కార్యాచరణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనేది ఆయుధంగా చూస్తాం కానీ పార్టీలు అనేది కాదు. మాకు ఈ యొక్క ఉద్యమానికి ఎవరైతే పూర్తిగా మద్దతు ఇస్తారో ఆ మద్దతుని ఖచ్చితంగా తీసుకొని కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళి ఉద్యమిస్తాం. అదేవిధంగా మీరు ఈ సమావేశంలో ఏదైతే ఇక్కడ ఇతర పార్టీ బీజేపీ నుంచి కూడా ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి కూడా మీరు ఏ విధమైన వాళ్ళకి సహకారాలు కానివ్వండి, మీ ఉద్యమాలలో ఈ ఉద్యమకారులకి మీ యొక్క సహకారం, అదేవిధంగా మీ పార్టీ తరఫు నుంచి కానీ మీ యొక్క అధికారంలో నుండి కూడా ఎలాంటి సహకారాలు అందించగలుగుతారు? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. అన్ని పార్టీలు బీజేపీతో సహా తెలంగాణ టీఆర్ఎస్, సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ, వామపక్షాలు అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చే ఉద్యమం చేయడానికి దానిలో భాగంగా ఉద్యమ పార్టీ అయినట్టు టీఆర్ఎస్ కూడా ఆనాడు ఉద్యమకారులందరికీ గుర్తించి పెన్షన్లు కానీ వారికి సరైన ఇళ్ల స్థలాలు లేకుండా ఇబ్బంది పడతారు కాబట్టి ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇల్లు కట్టేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని ఆనాటి ఆ ఉద్యమ ప్రభుత్వం కూడా మర్చిపోయింది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈనాడు మళ్ళీ హామీ ఇచ్చి అదే హామీని తొంగలో తొక్కి వాళ్ళ ఉద్యమకారుల్ని నానా హింసలకు గురి చేస్తుంది. కాబట్టి ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని మన తెలంగాణ జేఏసీ ఉద్యమకారులు జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని స్పందించే విధంగా ప్రయత్నం చేస్తామని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకా సీనియర్ ఉద్యమకారులు ఉన్నారు, వారు కూడా వారి మాటల్లో కూడా చూద్దాం. మీరు ఏ రకమైన కార్యాచరణలో మీ యొక్క భాగస్వామ్యం ఎలా పోషిస్తారు? ఏది కానీ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టో పెట్టారు. ఆ మేనిఫెస్టో పెట్టిన 6 గ్యారెంటీల్లో ఉద్యమకారులకు చేస్తున్న న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే